ఖమ్మంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆహార భద్రత విషయం గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉండగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ప్రజలందరికీ ఆహార భద్రత ఉండాలి, ఫుడ్ సెక్యూరిటీ ఉండాలనే విధంగా ఒక చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం కింద సరే రకరకాల ప్రభుత్వాలు రకరకాల విషయంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో రేషన్ కార్డు ద్వారా మరి ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు గత 10 ఏళ్లుగా తెలంగాణలో వివిధ కారణాల వల్ల కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చే స్కీమ్ లేకుండే, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎన్ని కార్డులు ఉండేనో ఈ రోజు కూడా సుమారు అన్ని రేషన్ కార్డు ఇన్స్టిట్యూషనలైజ్ గా రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. గతంలో ఉన్న రేషన్ కార్డ్స్ కి కొత్త ఎంట్రీస్ కూడా చేయలేదు. చాలా స్పష్టంగా నేను మనం చేస్తున్నా, ఈ 26 జనవరి మొదలు పెట్టుకొని మేము ఇష్యూ ఆఫ్ రేషన్ కార్డ్స్ ఆర్ యాడింగ్ న్యూ మెంబర్స్ టు ఓల్డ్ రేషన్ కార్డ్ ఇది ఒక కంటిన్యూస్ ఆన్ గోయింగ్ ప్రక్రియగా ఉండబోతుంది. మీకు ఒక విషయం చెప్పాలి, గత ప్రభుత్వంలో చాలా మంది ఒక సుమారు 20 లక్షల మంది ఆ పాత కార్డులకి మరి కొత్త కుటుంబ సభ్యుల పేర్లు ఎంట్రీ చేయమని అప్లికేషన్స్ పెండింగ్ ఉండే, వెరిఫై అయింది కానీ యాడ్ చేయలేదు. మరి ఇప్పుడు మనం చేపట్టే ప్రక్రియలో పాత కార్డ్స్ కి కొత్త మెంబర్స్ యాడ్ చేయడం అది యాక్సెప్టబుల్. అదేవిధంగా కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వబోతున్నాము. ఈ ప్రక్రియలో నేను అధికారులందరూ ఒకటే మనం చేస్తున్నా, మన ప్రభుత్వం ఫిలాసఫీ సిద్ధాంతం ఫుడ్ సెక్యూరిటీ విషయంలో ఇన్కమ్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయంలో మీరు లిబరల్ గా ఉండండి. సాంబశివ గారు మీరు చెప్పిన దానికి కూడా ఇది నేను సమాధానం. మీరు ఇప్పుడు క్రైటీరియా ఏంటిది? 1.5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ ఇన్ రూరల్ ఏరియాస్, అప్పర్ లిమిట్ 2 lakhs పర్ ఫ్యామిలీ ఇన్ అర్బన్ ఏరియాస్. నేను ఆ శాఖ మంత్రిగా అధికారికంగా మీకు తెలియజేస్తున్నా, ఆ డిటర్మినేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలుగా మీరు లిబరల్ గా ఉండండి. ఎక్కడ గ్రే ఏరియా ఉంటే గివ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు బెనిఫిషియరీ. మా ప్రభుత్వంలో ప్రతి ఇండివిజువల్ కి 6 కిలోలు సన్న బియ్యం ఫ్రీగా ఉచితంగా ఇవ్వబోతున్నాము. ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరుగుతున్నప్పుడు, అంటే కొత్త రేషన్ కార్డు ఇచ్చి పాత రేషన్ కార్డులో మెంబర్ చేర్పించి అందరికీ సన్న బియ్యం ఇస్తున్నా, అంటే ప్రతి ఇండివిజువల్ కి బెనిఫిషియరీ రేషన్ కార్డు బెనిఫిషియరీలో ప్రతి ఇండివిజువల్ కి 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాము. సుమారు మా ప్రభుత్వం ఖర్చు దాని మీదనే సంవత్సరానికి 11 నుంచి 12,000 కోట్లు ఉండబోతుంది. కానీ ఈ చారిత్రాత్మక మార్పు, హిస్టారిక్ స్టెప్, మరి ఈ విప్లవాత్మక మార్పు మేము కాన్షియస్ గా మా ప్రభుత్వం తీసుకుంటుంది. అంటే సుమారు 65-75 జనాభాకి ప్రతి మనిషికి కడుపు నిండా అన్నం, క్వాలిటీ రైస్ ఇవ్వడం మా ఉద్దేశంగానే మేము రేషన్ కార్డు ప్రక్రియ చేపట్టాము. అంతకంటే వెల్ఫేర్ స్కీమ్ మరొకటి ఉందని చెప్పి మేము భావిస్తున్నాము. ఆ ప్రక్రియలోనే మేము మరి సన్న రకాల వడ్లని బోనస్ పెట్టి కొనుగోలు చేసి వాటిని మిల్లింగ్ చేసి ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇచ్చి అందరికీ 6 కిలోల సన్న బియ్యం ఇవ్వబోతున్నాం. ఇది భారతదేశ చరిత్రలోనే ఆహార భద్రత విషయంలో ఒక హిస్టారిక్, ఇది ఒక రెవల్యూషనరీ స్టెప్ గా నేను మీకు మనవి చేస్తున్నాను. మీరందరూ కూడా మరి మీరు తిరిగినప్పుడు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి తెలియజేయాలని చెప్పి ఆ ఉద్దేశంతో నేను మీ అందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్, మరి గతంలో నేను 2014 వరకు నేనే హౌసింగ్ మంత్రి ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో, ఆ రోజు కూడా మేము యూనివర్సల్ సాచ్యురేషన్ మోడ్ లో ఈ స్కీమ్ చేయడం జరిగింది. ఆ రోజు ఆర్థిక వనరులు తక్కువ అమౌంట్తో చేశాం. ఈరోజు మరి మీ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ
ఈ స్కీమ్ నడవబోతుంది. ఇందులో కూడా పూర్తిగా పారదర్శకతో నిజాయితీతో ముందుకు పోవాలని చెప్పి నేను మనం చేస్తున్నా. ప్రతి కాన్స్టిట్యున్సీకి 3,500 ఇండ్లు, రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు, మరి అందరికీ ఒక్కొక్క బెనిఫిషియరీకి 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలకి 6 లక్షలు. ఇట్స్ ఎ వెరీ గుడ్ అమౌంట్. మరి మొదటి